వాయిస్ వినిపిస్తుందా? హలో. ఓకే. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏ బాట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా అన్నారు. యాహ్! సో, ఆహ్, మీరందరూ మరి లర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ చేసేసారా? మేజర్ ప్రాజెక్ట్ కింద అనుకున్నాం కదా! మైనర్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ కింద అనుకున్నాం కదా! సో, నాకు ఏఐ చాట్‌లో చేద్దాము. ఓకేనా? సో, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, నాకు ఫస్ట్ వెబ్‌సైట్ చేయండి. ఎడ్యుకేషనల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయండి ఫస్ట్. ఓకేనా? సో, నాకెవరైనా నాకు అది క్లియర్‌గా చేసి, నాకు క్లియర్‌గా చూపించారు అంటే, దానిలో మనం బాట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో, ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూడండి కొన్ని వెబ్‌సైట్స్‌లో సైడ్ మీకు చిన్న బాట్ ఒస్తుంది. మిమ్మల్ని అడుగుతుంది. లైక్ జస్ట్ మెయిల్ ఐడీ ఇస్తుంటే మెయిల్ ఐడీ పాస్వర్డ్ అదే అడుగుతుంది. మిమ్మల్ని క్రియేట్ చేయమని. సో, అలా క్రియేట్ చేసి మనము చేయడానికి అవుతుంది కదా! సో, అట్లా చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ అయితే ప్రెజెంట్ ఏం చేశారంటే మీరే ఈ లెర్నింగ్ వెబ్‌సైట్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఈ లెర్నింగ్ వెబ్‌సైట్ చేశాక ఆ తర్వాత దానిలోకి బాట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి? ఏపీఐ కాల్స్ ఎట్లాగా? మనం ఎట్లా మేనేజ్ చేద్దాం? వెనకాల బ్యాక్ ఎండ్ ఏం యూజ్ చేద్దాం? అనేది మనం డిసిజన్ తీసుకొని క్రియేట్ చేద్దాం. సో, నాకు ఫస్ట్ ఎవరైనా అది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి చూపించండి. తర్వాత మనం అది కంటిన్యూ చేద్దాం. అండ్ దీనికి కూడా మీరు ఏఐ కదా యూజ్ చేస్తున్నారు. లైక్ ఫర్ డూయింగ్ దిస్ ఆల్ థింగ్స్. లైక్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన వెబ్‌సైట్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ ఏఐ యూజ్ చేసి చేసినవే కదా! సో, ఈ లెర్నింగ్ వెబ్‌సైట్ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాలనుకుంటే క్లియర్‌గా అయిపోతది. సో, నాకు తెలిసినంత మట్టికి అందరిది పోర్ట్‌ఫోలియో అయిపోయింది. ఓకే. అందరూ నాకు పోర్ట్‌ఫోలియోస్ చూపించేసారు. సో, పోర్ట్‌ఫోలియో పక్కన బెడేసి నాకిప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ చూపించాలి. ఎవరైతే చూపించలేదో వాళ్ళు. ఓకే. సో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ టాస్క్ ఉంది. అండ్ ఆల్సో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ టాస్క్ అయిపోయిన వాళ్ళు ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఈరోజు క్లాస్‌లో మీరు ఈ ప్లాట్‌ఫార్మ్ గనక చేసేస్తే నేను రేపు బాట్ నేర్పిస్తాను. మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఈరోజు ఎండ్‌కయిపోతే ఈరోజే నేర్పిస్తాను. బట్ ఐ డిడ్ంట్ థింక్ దట్ ఈ టైంలో, ఈ టైమ్ ల్యాప్స్‌లో మీరు చేయలేరు. సో, హ్మ్. మనకు కావాల్సిన ఫీచర్స్ కూడా మీ దగ్గర ఐడియా ఉన్నాయా లేదా? పంపించినా మళ్ళీ? మనం ప్లాట్‌ఫార్మ్‌కి ఏమేమి కావాలనుకున్నాం, ఎట్లా చేయాలన్నది కూడా చెప్పాను. సిస్టమ్ ఉన్న వాళ్ళు యాంటీ గ్రావిటీ యూజ్ చేసి చేయండన్నాను. సిస్టమ్ లేని వాళ్ళు యూ గైస్ కొంచెం కష్టపడాలి మీరు. కోడ్ సమ్‌టైమ్స్ అయితది, అవ్వకపోతది. సో, కొంచెం చూజ్ చేసుకోండి. ఓకేనా? చేసి నాకు లైక్ అట్‌లీస్ట్ ఒక 5 మెంబర్స్ నాకు ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ చేసాము. సిస్టమ్స్ ఉన్నాయి కదా! ఒక 5 మెంబర్స్‌కైనా ఉంటాయా? సిస్టమ్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు కాదు. లైక్ ఇంట్లో అట్లా. నో వన్. హ్మ్. సరే అయితే ఒక పని చేస్తా. రేపటి వరకు టైమ్ ఇస్తా మీకు. ఓకేనా? రేపటి వరకు టైమ్ ఇస్తాను. ఆర్ ఎల్స్ ఆహ్, మీరు మంచిగా చేయండి నాకు. చేసి ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ చేసి మీరు మేజర్ ప్రాజెక్ట్ కింద యాడ్ చేసుకోండి గిట్‌హబ్‌లో. సో, చేసుకొని నాకది మీరు చూపిస్తే, దాన్ని బట్టి నేను మీకు ఆహ్, తర్వాత దానికి ఎక్స్‌ట్రాగా యాడ్ ఆన్స్ చేయబోయే చాట్ బాట్ ఇవన్నీ యాడ్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు చాట్ బోర్డ్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ కానీ స్టిల్ నేను నేర్పిస్తాను వదిలేయను. అది మనం మన ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌కి ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ కింద యాడ్ చేద్దాం. ఓకేనా? ఎక్స్‌ట్రా ఫీచర్ కింద యాడ్ చేద్దాం. అర్థమట్టు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయకుండా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్రూ ఏఐ బాట్ చేసేలాగా పెడదాం. ఓకేనా? ఈ ఐడియా ఓకేనా? లేదంటే వేరే ఎలాగైనా చేద్దామా? ఓన్లీ ఏఐ బాట్‌తో విత్ సేమ్ మీకు మీరు కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తే దాని ఇన్ఫర్మేషన్ తెలిసేలా బాట్ పెట్టొచ్చు. బాట్స్‌లో మనకి చాలా టైప్స్ ఆఫ్ బాట్స్ ఉంటాయి. ఎటువంటి టైప్ బాట్ కావాలనుకుంటే అటువంటి టైప్ ఆఫ్ బాట్ మనం క్రియేట్ చేసుకొని మనం మన పోర్టల్‌కి పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ మనం బిగ్ ప్రాజెక్ట్ కదా! మనకున్న అన్ని ప్రాజెక్ట్స్‌లో. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనం సైడ్ బాట్ పెడదాం. ఓకేనా? బాట్ యాడ్ చేద్దాం. మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి అని. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే నాకు మీ ఆహ్, స్టేటస్ కావాలి. లైక్ ప్రాజెక్ట్ స్టేటస్ ఎక్కడి దాకా వచ్చింది? మీరు చేస్తున్నారా లేదా అన్న స్టేటస్ కావాలి నాకు ఈరోజు. దాన్ని బట్టి నేను నేమ్స్ రాసుకొని ఐ హావ్ టు డూ దట్ వర్క్ రైట్? గాట్ ఇట్. ఓకేనా?
Madhu, you okay with this? Okay, okay then. సో చేయండి ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఈ గ్యాప్‌లో నేను మళ్ళీ మిగిలిన వాళ్ళని పిలుస్తాను. ఓకే. మోస్ట్‌లీ అందరూ చేసి చూపించారు నాకు. ఓకే. పెండింగ్ ఉన్న వాళ్ళని నేనిప్పుడు పిలుస్తాను. సో, వాళ్ళు నాకు ఒకసారి మీది చూపిస్తే మీ నేమ్ గూడా పెండింగ్‌లోంచి తీసేస్తాను. అయిపోయింది. ఓకే. సో, ఆష, ఆష, ఆశ్రియ కాదు. ఆష ఆర్ యూ దేర్? ఆష, ఆష పొట్టి. ఓకే. నెక్స్ట్ ధనలక్ష్మి. ధనలక్ష్మి మీరు పెండింగ్‌లో ఉన్నారు ధనలక్ష్మి. నెక్స్ట్ ఓకే. సో, నెక్స్ట్ సీఎస్ లిఖితశ్రీ. ఓహ్! టైం కావాలా? రూప. నో రూప రాలేదా? ఓకే. నెక్స్ట్ షేక్ మీరేమన్నా అయిపోయారు. ఆర్షియా. ఇప్పుడు చూపిస్తున్నారా? ఆ! స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో, మీరు ఎక్స్‌ట్రా‌గా ఏమి యాడ్ చేయలేదా ఆషియా మీరు? లైక్ అదే ఉంచేసారు. మీరు ఎక్స్‌ట్రా‌గా ఏమి యాడ్ చేయలేదు. ప్రాజెక్ట్స్ యాడ్ చేయలేదు. దాని డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదు. పిక్చర్ యాడ్ చేయాలి. ఇంకా యాడ్ చేయలేదు. మీరు ఇంకా పోర్ట్‌ఫోలియోలోనే ఆగిపోయారు. ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ చేయాలి. సో, పోర్ట్‌ఫోలియో అయిపోయిన వాళ్ళు డైరెక్ట్‌గా ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు అవ్వాలా ఐ మీన్ కనిపించట్లేదు నాకు టైం అవుతది. మీకు టైం అయిపోతది అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి టైం ఉండదనిపిస్తుంది. సో, ఓకే. అది అయిపోయాక తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ చేయండి. ఫస్ట్ మీకు మైనర్ ప్రాజెక్ట్ ఒకటి, మేజర్ ప్రాజెక్ట్ ఉండాలి కదా! సో, ఇది ఆహ్, ఆసియా కదా! ఆసియా మీరు కొంచెం ఆ ప్రాజెక్ట్ 1 అని ఉంది. ప్రాజెక్ట్ 1 పేరేంటి? పోర్ట్‌ఫోలియో వెబ్‌సైటా? సో, మీరేం చేశారంటే ఆ ప్రాజెక్ట్ 1 అని పేరుంది గదా! అది తీసేసి ఆ ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అని పెట్టండి. ఆ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ నేమ్ ఉంది కదా! ఆ ప్లేస్‌లో డిస్క్రిప్షన్ పెట్టండి. మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ యొక్క మెయిన్ డిస్క్రిప్షన్. ఓకే. అట్లా యాడ్ చేయండి. అంతే. మీరది యాడ్ చేయండి. మీరు పెండింగ్‌లో అందుకనే పెట్టాను మిమ్మల్ని. మీరు లాస్ట్ టైమ్ కూడా నాకు ఇదే చూపిచ్చారు. చేంజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ బి అమిత్. బి అమిత్ ఆర్ యూ దేర్? ఓకే. చైతన్య కూడా ఏదో లింక్ పంపించారు. లెట్ మీ హుహు. నైస్. నైస్ చైతన్య. చాలా బా చేశారు. ఇట్స్ సో ప్రొఫెషనల్. ఓకే. ఏఐతో చేశారా? మీరే చేశారా? యూజింగ్ ఏఐ ఐ థింక్. హ్మ్. చైతన్య ఆర్ యూ దేర్? యాహ్! సో, మీరే చేసారా? లైక్ ఏఐ యూజ్ చేసారా? ఏఐ యూజ్ చేసి చేసారా? మీకు సిస్టమ్ ఉందా? ఓకే. ఓకే. డన్. 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 బా చేసినారు మా. బా చేశారు.
సో నైస్. హమ్, కార్ట్లోకి యాడ్ అవుతుంది. అండ్ ఓకే. సో ఏమేమి యూజ్ చేశారు దీనికి? చైతన్య, చేతన్, ఆర్ యు దేర్? సో ఏమేమి యూజ్ చేశారు ఈ వెబ్సైట్కి మీరు బ్యాక్ ఎండ్? చెప్పండి మా. ఓకే. ఒక వెబ్సైట్లో క్రెడిట్ చేశారు. ఓకే, ఓకే, గాట్ ఇట్. యా, అకౌంట్ క్రియేట్ అవుతుంది. డన్ డన్ డన్. ఓకే. సో నైస్ అన్న, నైస్ వర్క్. నెక్స్ట్ వాట్ అబౌట్ ఆశ? ఆశ మిమ్మల్ని నాకు తెలిసి జావా స్క్రిప్టింగ్ యాడ్ చేయమని చెప్పాను. ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మాత్రమే యూజ్ చేశారు మీరు. స్క్రిప్టింగ్ యాడ్ చేయమని చెప్పాను. ఐ మీన్ యాడ్ చేశారు, బట్ ఇంకా ఇంటరాక్టివ్గా. ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి మాత్రమే చేశారు ఆశ మీరు. స్క్రిప్టింగ్ కూడా ఉండాలి. ఓకే. ఆ పోర్ట్‌ఫోలియో ఇంకా పక్కన పెట్టేసి మీరు వేరే దానిలోకి వెళ్ళండి ఆష. ఎందుకంటే ఇది బేస్ చేశారు కదా! దాన్ని ఫ్యూచర్‌లో ఇంప్లిమెంట్ చేసుకోండి ఇంకా. అండ్ ఇప్పుడు ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళిపోండి. ఓకేనా? ఈవెన్ ఆర్షియా మీరు కూడా ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఒకటి మార్చేసి నెక్స్ట్ ఇంకొక దానిలోకి వెళ్ళిపోండి. దాంట్లోనే ఉండిపోకండి పోర్ట్‌ఫోలియోలోనే. నెక్స్ట్ రూపా, బి అమిత్, హ్మ్, లిఖిత, కేహెచ్ లిఖిత, బోత్. నాకు ఈరోజు చూపిస్తా అన్నారు. ఓకే రూపా. ఓకే.
నైస్. ఆ వ్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఆ వెనకాల లింక్, ఆ ప్రాజెక్ట్ లింక్ పెట్టండి. ఓకేనా? పోర్ట్‌ఫోలియో ఇప్పుడు చేశారు కదా! ఆ లింక్ రావాలి వ్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే. అట్లా లింక్ వచ్చేలాగా మెన్షన్ చేయండి బ్యాక్. ఓకే? కాలిక్యులేటర్ కూడా అట్లానే. మీ నేమ్ రూపా రైట్? ఆ గిట్‌హబ్ లింక్ క్లిక్ చేయండి. గిట్‌హబ్ లింక్‌కి వెళ్తుందా? వీడియో యాడ్ చేశారెందుకు పైన? వచ్చిందా? పెట్టకుండా ఎందుకొస్తది? ఓకే. ఓకే. గిట్‌హబ్ ప్రొఫైల్‌కెళ్ళింది. ఓకే. ఓకే. నెక్స్ట్ మీరు నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోండి రూపా. ఇంకొంచెం మార్చడానికి ట్రై చేయండి. ఆహ్, ధనలక్ష్మి, వాట్ అబౌట్ యూ? అయిపోయిందా? చేయండి. నన్న స్టైలింగ్‌లో మీరు ఆ కోట్ పెన్ లవ్ ద వెబ్ అది తీయలేదు. అండ్ ఆల్సో స్టైలింగ్ సరిగ్గా యాడ్ అవ్వలేదు. పిక్చర్ ఫుల్ వస్తుంది. ఎవరు? ధనలక్ష్మి. మీరు ఇంకొంచెం చేంజెస్ చేయాలి. ఓకేనా? ఇంకొంచెం కాదు, చాలానే చేంజెస్ చేయాలి. అది అట్లనే ఉండిపోయింది. సో, కంటెంట్ మొత్తం మార్చండి ధనలక్ష్మి. ఓకే? కంటెంట్ మొత్తం మార్చాలనుకుంటున్నా మీరు. అంటే లైక్ మీకు పిక్చర్స్ అన్నీ పెద్ద పెద్దగా వచ్చేసాయి, అది తీయాలి. అక్కడ కోట్ పెన్ ద వెబ్ అని చూసారా, అది ఉండకూడదు. అది స్టైలింగ్‌లో ఉంటది, తీసేయండి. ఓకేనా? సో, ఈ లోగోస్ పెద్దయి వచ్చాయి కదా! ఆ లోగోస్‌కి మీరు సైజ్ యాడ్ చేయండి. చిన్నగా సైజ్. సైజెస్‌వి యాడ్ చేస్తే మీకది చిన్నగా అయిపోతాయి. హ్మ్. ఓకేనా? అవి చేసేసి నాకు మళ్ళీ చూపించండి. ఓకే? సిఎస్ లిఖితశ్రీ. సిఎస్ లిఖితశ్రీ. సిఎస్ లిఖితశ్రీ, ఆర్ యూ దేర్? బి అమిత్. ఓకే. లిఖిత మీరు చేశారా? పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ కింద పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అని రాకూడదు నాన్న. దాని కింద దానికి తగ్గ డిస్క్రిప్షన్ రావాలి. ఓకే? పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి అన్నది బేస్ ఇన్ఫర్మేషన్ చిన్నగా. నువ్వేం యాడ్ చేసావు ఫీచర్స్ అలా. అడగండి చాట్‌జీపీటీ ఆర్ ఎనీథింగ్. దేన్ని అడిగినా చెప్తది. ఓకే? అంతే. మీరు కూడా కొంచెం ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళిపోండి. చేయండి. సో, ఐ కెన్ సజెస్ట్ లైక్ ఒక 3 మెంబర్స్ కింద డివైడ్ అయిపోయి మీరే, నాకు 3 మెంబర్స్‌ని నేను డివైడ్ చేయలేను బికాజ్ ఎవరెవరు ఎక్కడున్నారో నాకు తెలీదు కాబట్టి, మీ అంతట మీరే 3 మెంబర్స్ కింద డివైడ్ అయిపోయి చేయండి. సో దట్ ఫాస్ట్‌గా అయిపోతది ప్రాజెక్ట్. అదే ఒకళ్ళే అన్నీ చేయాలంటే టైం పడతది. ఓకే? 3 మెంబర్స్ కింద డివైడ్ అయిపోండి. 3 మెంబర్స్ కింద టీమ్స్ కింద డివైడ్ అవ్వండి. ఓకే?
సో, నిన్న పెండింగ్ వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచేసాను. సో, వాళ్ళు చూపించేశారు. సో, బి, అమిత్ ఒక్కళ్ళు చూపించలేదు. నెక్స్ట్ శ్రీనివాస్. శ్రీనివాస్, ఆర్ యూ దేర్? వసంత్ కుమార్. మీది స్టైలింగ్ సరిగ్గా యాడ్ అవ్వలేదు నాన్న. దాని మీద ఇంకొంచెం వర్కౌట్ చేయండి. మీది కొంచెం స్టైలింగ్ మీద వర్కౌట్ చేయండి. స్టైలింగ్ సరిగ్గా రాలేదు. సో, క్లాస్ అయ్యాక ఒకసారి చూపించడానికి ట్రై చేయండి. ఓకేనా? మీది నేను పెండింగ్‌లో పెడుతున్నా. ఓకే. వసంత్ కుమార్ పెండింగ్‌లో పెట్టాను అది. నెక్స్ట్ శ్రీనివాస్. ఉన్నారా శ్రీనివాస్? హా! చెప్పండి నాన్న, మీది ఎక్కడి వరకు వచ్చింది? మీరు లాస్ట్ టైం చూపించిన దానికన్నా. స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా మీ అప్డేట్? 2 చూపిస్తారా? మరి ఇవాళ? ఓకే. మీది పెండింగ్‌లో పెడుతున్నాను నేను ఇంకా. ఓకే. మీరు ఇవాళ టాస్క్‌ది లైక్ యెస్టర్‌డే టాస్క్ పెండింగ్ పెట్టారు. ఓకే. నిన్న అడగలేదు కదా మిమ్మల్ని శ్రీనివాస్? నిన్న మిమ్మల్ని ఇమ్రాన్ ఖాన్, మోనికా, ధోని, చేతన్, నర్సేగౌడ్, హెచ్ఆర్ అనంత్ అండ్ సుష్మిత, సిరి, అమ్మజాన్ మిమ్మల్ని నేను నిన్న అడగలేదు. సో, మీరు నాకు ఇవాళ చూపించాలి. అప్డేట్ ఏం చేశారు అన్నది. మీ అప్లికేషన్స్‌లో ఆల్రెడీ క్రియేట్ చేసిన అప్లికేషన్స్‌లో. నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్. చెప్పండి మా. చేశారా? అప్డేట్ చేశారా మీది? పోర్ట్‌ఫోలియో అండ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ చేశారా? 2 కంప్లీట్ అయిపోయాయా? మీరేం చేస్తున్నారు క్లాస్‌లో అందరూ? మౌనిక, ధోని? చేతన్ నాకు అప్డేట్ చూపించాడు. చేతన్ ఒక్కడే అప్డేట్ చూపించాడు. మీరెవరు చూపించలేదు నాకు. నర్సేగౌడ్. నర్సేగౌడ్ అప్డేట్. అనిల్ కుమార్. ఓకే. నైస్. నైస్ వర్క్ నాన్న. ఇట్స్ రియల్లీ నైస్ వర్క్. గుడ్ ఐడియా. యాహ్! అనిల్ కుమార్, మీ పోర్ట్‌ఫోలియో చాలా బావుంది. ఓకే. ఎంత కావాలో అంతే ఉంది. మోర్ దెన్ దట్ ఏం లేదు. ఓకే.
హ్మ్. ఓకే. ఇట్స్ నైస్ నాన్న. సో, ఐ థింక్ మీరు ప్రాజెక్ట్స్ ఏమి యాడ్ చేయలేదు ఐ థింక్ కదా? ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేయండి. ప్రాజెక్ట్ సెక్షన్ మొత్తం తీసేశారు. సో, ప్రాజెక్ట్ సెక్షన్ యాడ్ చేసి దానిలోని మీ పోర్ట్‌ఫోలియో మినీ ప్రాజెక్ట్స్ కింద పెట్టండి. ఓకేనా? మా కంపెనీ నేమ్ మెన్షన్ చేసి సో, పోర్ట్‌ఫోలియో అండ్ ఇట్స్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లాంటి చిన్న చిన్నవి క్లోన్స్ చేశాను అని చెప్పండి. ఆహ్, చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మేజర్ ప్రాజెక్ట్ కింద ఇది చేశానని పెట్టండి. లైక్ లైబ్రరీ, ఎల్ఎంఎస్ పోర్టల్. ఓకే. అనిల్ కుమార్ రైట్? చెప్పండి మా. ఆ? ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే నాన్న. మీకు ఆల్రెడీ ఒక ఫైల్ పంపించాను నాన్న. ఒక గూగుల్ డ్రైవ్ ఫైల్ పంపించాను. అందులో మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ కోడ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇట్స్ ఏ పోర్ట్ఫోలియో కోడ్ ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ అనదర్ ఫ్రంట్ లేఅవుట్ ఒక పేజ్ ఉంటుంది. సో, అట్లా మీకు కోడింగ్ కోడ్ ఏదైతే కావాలో ఆ కోడ్ అయితే ఇచ్చేసా బేస్ కోడ్. సో, దాన్ని మీరు మార్చుకొని మీకు తగ్గట్టు చేంజ్ చేసుకోవాలి. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఇప్పుడు అనిల్ కుమార్ ఉన్నాడు. తన వే ఆఫ్ స్టైల్‌లో ఒక వేలో చేసి చూపించాడు. మీరు ఒక వే ఆఫ్ స్టైల్ చూపించారు. బట్ ఇట్స్ లుకింగ్ కామన్. సో, అట్లా కొత్తగా చేయడానికి ట్రై చేయండి ఉన్నదాన్ని కంటెంట్‌ని. అంతే. సో, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయండి. హెచ్ఆర్ అనంత్. మీరు అప్డేట్ చేశారా నాన్న? మీ పోర్ట్‌ఫోలియో ఆర్ఎల్స్ ఏదైనా అప్డేట్ చేయడం గానీ, లెర్నింగ్ పోర్టల్ చేయడం గానీ ఏదైనా చేశారా? పోర్ట్‌ఫోలియో అయితే చేసేసారు. వాట్ అబౌట్ అదర్స్? సరే ఏం లేదు. లేట్ ఏం అయిపోలేదు. చెయ్యండి ఇప్పుడన్నా. ఓకేనా? చేసి చూపిచ్చండి. ఓకే. ఓకే. ఒక 10 మినిట్సా? ఓకే. వాట్ అబౌట్ సుష్మిత? సో, అప్డేట్ చేస్తా అన్నారు కదా! ఏం చేశారు చూపిస్తారా? హ్మ్. ఒక పని చేయండి. ఆహ్, మీరంతా ఒక క్లాసే గదా!
ఓకే. ఓకే. సో, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఐ థింక్ అక్కడ ఒక అప్‌లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆర్ ఇమేజ్ అడ్రెస్ అయినా తప్పు పెట్టుంటారు మీరు. రెండిట్లో ఏదోటి అవుతది. ఓకే నాన్న. ఓకే. ఓకే. యాహ్! సిరి. సిరి ఆర్ యూ దేర్? సిరి. అమ్మాజాన్. అమ్మాజాన్. ఓకే. వెయిట్. సో నైస్ నాన్న. ఇట్స్ సింప్లీ సూపర్బ్. ఓకే. చాలా సింపుల్‌గా ఉంది. చాలా బావుంది. ఓకే. అమెజాన్ కీప్ ఇట్ అప్ అండ్ స్టైలింగ్‌లో కోట్ పెన్ అనే దాన్ని ఇంకా తీయలేదా? అది తీసేసేయండి. కోట్ పెన్ డేటా అది. అది తీసేయొచ్చు. నెక్స్ట్ అనిల్ కుమార్. అనిల్ కుమార్. ఓకే. 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 చూసాను. చూసాను. గాట్ ఇట్. గాట్ ఇట్. సో ఈ పంచువల్‌గా చూపించారు మీరు. నెక్స్ట్ కేఎన్ మధు. ఓకే నాన్న. ఓకే. ఐ విల్ చెక్. నెక్స్ట్ అనిల్ కుమార్. అనదర్ అనిల్ కుమార్ ఆర్ యూ దేర్? ఒకలే ఉన్నారా అనిల్ కుమార్? ఇంకో అనిల్ కుమార్. ఇందాక చూపించారు. మీరా? సో చేసారా? హ్మ్. ఓకే. ఇంకో అనిల్ కుమార్ ఏరి ఉన్నారా? గోపీచంద్. మీరెక్కడి దాకా వచ్చారో ఒకసారి అప్డేట్ చేసి స్క్రీన్‌షాట్ చేస్తారా? ఏం అప్డేట్ చేయలేదా? ఇంకొక కొత్తది ఏం చేయలేదా? ఓకే. సో యాడ్ చేయండి. మోస్ట్‌లీ ఎల్ఎల్ఎంఎస్ పోర్టల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే. సో అదయిపోయాక బాట్ ఒకటి పెడితే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. డైరెక్ట్ బాట్ పెట్టేస్తే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఏముండదు. సో దాన్ని దీనికి ఇంటర్‌లింక్ చేసినట్టుంటది. నెక్స్ట్ ధనలక్ష్మి. అయిపోయిందా? ఓకే. ఓకే. ఇంకా అప్డేట్ చేసి చేయమని చెప్పాను. చేయండవి. రూపా, షేక్ మొరవన్ ఆర్ యూ దేర్? నాన్న చూసాను. చూసాను. నెక్స్ట్ ఆషియా. ఓకే. ఓకే. మీరు నన్ను అడిగేసినట్టున్నాను కదా! వసంత్ కుమార్ పెండింగ్ అని ఓకే. వసంత్ కుమార్ చేయాలి. అండ్ అమిత్ చేయాలి. అంతే. సో, యాక్చువల్లీ టుడే ఐ మీన్ పవర్ లేకుండే నా దగ్గర. సో, క్లాస్ త్వరగా అయిపోగొట్టేస్తాను.
వసంత్ కుమార్. యాహ్! నైస్ నాన్న. ఇప్పుడు యాడ్ అయింది స్టైలింగ్ నీ దానికి. వెయిట్ పైకి తీసుకురా. స్పాన్ అని వచ్చిందేంటి? యాహ్! ఇక్కడ మీరు సరిగ్గా ఇవ్వలేదు చూడండి. ట్యాగ్ సరిగ్గా ఇవ్వలేదు. ఒకసారి చూసుకోండి. ఓకేనా? స్పాన్ అండ్ సంథింగ్ వచ్చేసింది. అట్లా రాకూడదు. స్పాన్ అనేది ట్యాగ్. అది వచ్చేసింది. తీసేయండి. ఓకే. అహం వసంత్ కుమార్ స్పాన్ ఎందు నాన్న? అది తీసేయు. ఓకే. యాహ్! కిందకి రా. సో, అది చేంజ్ చేయండి. బావుంది. కలర్ కాంబినేషన్ చాలా బావుంది యాక్చువల్లీ. ఆహ్, చేంజెస్ చేసి కొంచెం చెప్పండి నాకు. ఆ లింక్ ఒకసారి షేర్ చేయండి. వసంత్ కుమార్ పెండింగ్. వసంత్ కుమార్ డన్ కదా! సో, ఐల్ డూ వన్ థింగ్. సో, ఒక గూగుల్ ఫార్మ్ ఇప్పుడు నేను పెడుతున్నాను. సో, ఇప్పుడు దాకా టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 అని ఇస్తాను. ఓకేనా? సో, నాకు అందులో మీరు గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేస్తే గిట్‌హబ్ లింక్ ఆర్ ఎల్స్ వేరే దానిలో అప్‌లోడ్ చేస్తే నాకు వేరే దాని లింక్. నేను నాకు ఆ లింక్స్ ఒక్కొక్కటి వేరు వేరుగా ఉండాలి. ఓకే? సో, 3టిల్లో 2 ఇంపార్టెంట్ నాన్న. ఖచ్చితంగా 2 చేయాలి. 2 అయితే చేయాలి. ఓకే? దాని నేమ్ మీరే మెన్షన్ చేయండి. అండ్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? టాస్క్స్. పోర్ట్‌ఫోలియో. సో, ఒక మినీ ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియో ఆర్ ఎల్స్ ఆహ్, ఇందులో మీ విష్. ఓకే. పోర్ట్‌ఫోలియో పెడతారో లేదంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ పెడతారో పెట్టండి. సో, మేజర్ ప్రాజెక్ట్ అయితే పక్కా. ఆ లింక్ మాత్రం పక్కాగా ఉండాలి. ఓకే. అయిపోయిన వాళ్ళు ఇక్కడ లింక్ పెట్టొచ్చు. అవ్వకపోయినా లింక్ పెట్టి దానిలో అప్‌లోడ్ చేసుకునే ఛాన్స్ మీకుంది గదా! సో, డూ థాట్. ఒక పని చేస్తా లేదంటే ప్రెజెంట్ ఇంకా మేజర్ ప్రాజెక్ట్ ఎవరు చేయలేదు కదా! ఎల్ఎల్ఎంఎస్ పోర్టల్. సో,
సో, గూగుల్ ఫార్మ్ లింక్ కూడా పంపించాను చూడండి. ఓకే. ఆ గూగుల్ ఫార్మ్ లింక్ అందరూ చేయాలి. ఓకే. ఒకవేళ గనుక మీ దగ్గర ఇంకా మేజర్ ప్రాజెక్ట్ అవ్వకపోతే మేజర్ ప్రాజెక్ట్ ప్లేస్‌లో నో అని పెట్టండి. ఓకే. అయింది మాత్రం లింక్ పెట్టాలి. కోడ్ పెన్ లింక్ అయినా అవ్వచ్చు, గిట్‌హబ్ లింక్ అయినా అవ్వచ్చు. ఎనీథింగ్. సో, నాకు తెలియాలి ఎంతమంది చేశారు అన్నది. నెక్స్ట్ అటెండెన్స్ తీసేసుకుంటున్నానన్న. నాకు చార్జ్ అయిపోతుంది. ఇక్కడ పవర్ లేదు. సో సో ఫాస్ట్‌గా చెప్పండి. సీఎస్ లిఖితశ్రీ. సీఎస్ లిఖితశ్రీ ప్రెజెంట్. నెక్స్ట్ పి. వసంత్ కుమార్. జీసీ శ్వేత. నెక్స్ట్ ఆర్. శ్రీనివాస్. కేఎన్ మధు. హెచ్. వీరేంద్ర. పి. పవన్ కుమార్. హస్కోట రాజు అంతాగు. జి. గిరీష్. ఓకే. ఓకే. జి. గిరీష్. ఎస్. శిరీష. కెంచప్ప రాజు గారు అభిషేక్. కె. సుష్మిత. జి. పవిత్ర. ఎన్. పూజిత. వి. ఆశ. వి. ఆశ ప్రెజెంట్. శ్రీ కుమరుమన్. డి. రూప. ప్రెజెంట్ పెట్టాను నాన్న. డి. రూప. డి. రూప మిమ్మల్ని ఇందాక పిలిచాను కదా! మీరు పలికారా? ఎందుకు? ఓకే. మీరు చేసారా ప్రాజెక్ట్? ఓకే. మిమ్మల్ని అడుగుతా తర్వాత. పవిత్ర. ఇమ్రాన్ ఖాన్. యాహ్! వేశాను. ఇమ్రాన్ ఖాన్. హెచ్. రూప. లిఖిత. నర్సేగౌడ్. చేతన్ కుమార్. ఆర్. నందిని. ఫాస్ట్‌గా చెప్పాలి నేను తీసేస్తా మళ్ళీ. బిఆర్ దిలీప్. ఆర్. మోహన్ కుమార్. ఆర్. శివకుమార్. సంకిరెడ్డిపల్లి అనిల్ కుమార్. ఓకే. నెక్స్ట్ గోపీచంద్. హుహు.